ఈవిడే చంద్రబోస్ గారి ఏకైక అక్కయ్య గారు, పేరు స్వరూపరాణి. ఈరోజు రాఖీ కదా, రాఖీ కట్టడానికి వచ్చారు, హైదరాబాద్ వచ్చారు. మా అత్తమ్మ తర్వాత అత్తమ్మ లాంటిది. ప్రతి సంవత్సరం ఇలాగూ ఇంటికి వచ్చి రాఖీ కడుతుంది వదిన. కట్టి మా ఆయన నమస్కరించిన తర్వాత వెళ్తుంది. సో ఇది ఆనవాయితీ మాకు. రాఖీ రక్షగా నిలవడమే రాఖీ. అక్కకి తమ్ముడు, తమ్ముడికి అక్క ఎట్లాంటి పరిస్థితుల్లోనూ రక్షగా నిలబడతాము ఒకరికొకరు అని చెప్పుకోవడానికే ఈ రాఖీ. అమ్మని, ఆడపడుచుని, ఆడవాళ్ళందరినీ ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళు జీవితంలో చాలా బాగుంటారని నమ్మే వ్యక్తులం మేము. ఇండియా ఈజ్ మై కంట్రీ. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఐ లవ్ మై కంట్రీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్స్ వ్యారీడ్ హెరిటేజ్. ఇదే స్కూల్లో ప్లెడ్జ్ కింద చదువుకుని వచ్చాం. We all celebrate every moment and every relationship we have festivals. ఇక్కడ గౌరవమే ప్రధానం. గౌరవంతో ఎవరిని చూసినా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఆ గౌరవం అనేది లేకపోతే ముద్ద దిగదండి. అక్క అంటే అక్కర్లేనిది కాదు, అక్కరకు వచ్చేది. ఆఖరి దాకా వచ్చే బంధం అక్క. విలువల్ని బతికున్నప్పుడే కాపాడుకుందాం. చనిపోయాక ఎంత గౌరవించినా, ఎన్ని కన్నీళ్లు కార్చినా వృధానే. అది ఎవరైనా కావచ్చు, అమ్మ కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి, పెద్దమ్మ, అమ్మమ్మ, ఎవరైనా కావచ్చు. ఆడవాళ్ళని గౌరవిస్తే మీ సొమ్మే అరిగిపోతుందా? బంధాలకి విలువ ఇవ్వని వాళ్ళు ఏ బంధానికి విలువ ఇవ్వరని నా నమ్మకం. మనలో దైవత్వాన్ని పెంచుకునే ముందు మానవత్వాన్ని పెంచుకుందాం. గౌరవానికి స్పందించని హృదయం అనేది లేనే లేదు. ఇంత వీడియో చేశాను, కానీ నేను మా అన్నయ్య రాజశంకర్కి రాఖీ ఇంతవరకు కట్టింది లేదు. నేను ఏదో ఒక రోజున కడతాను ఖచ్చితంగా. అది ఏంటి, ఒకే ఒక రాఖీ నా జన్మలో కడతాను. అది జీవితాంతం వాడి చేతికి ఉండాలి. అది బంగారు రాఖీ కట్టాలన్న కోరిక ఉంది. అది దానికోసం డబ్బులు చేరుస్తున్నాను. ఎప్పుడు కుదురుతుందో అప్పుడు వెళ్ళి మా అన్నయ్యకి కడతాను నేను. ఇది నా కోరిక. అలా నిజం చేసుకుంటా ఖచ్చితంగా. అప్పుడు కూడా నేను ఆ వీడియో మీకు పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఆటా పాట. థ్యాంక్ యూ అండి.